నివాస శరణం సుహృతో ప్రభవ ప్రళయ స్థానం నిధానం బీజమవ్యయం. ఇంకొన్ని విషయాలు భగవతుని స్మరించడానికి భావించడానికి. గతి భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృదం. ఇవన్నీ చిన్న చిన్న పదాలే కానీ భావించుకోదగినటువంటి పదాలు. గతి గతి అంటే ఏంటి? లక్ష్యం. లక్ష్యం. సో ఇప్పుడు ఏం లక్ష్యం? జీవుడి యొక్క లక్ష్యం. నా గతి ఏమవుతుందా? అక్కడ గతి అంటే కర్మ. ఏమయ్యో అది కాదు. ఇక్కడ ఏమిటి? గతి అంటే లక్ష్యం. సో జీవుడి లక్ష్యం ఎవరు ఇప్పుడు? పరమగతి నేనే. భర్త. భర్త అంటే భరించేవాడు. నేనే భరించేవాడిని. ప్రభు. ప్రభు అంటే శాసించేవాడిని నేనే. నివాస. నివాస అంటే నివాస స్థానం. శాంతి నివాసం ఇంటికి పేరు పెట్టుకుంటారు. సో అందరు కూడా అందరికీ నివాస స్థానం ఎవరు? ఇల్లు లాంటి వాడు నివాసం నేనే. తర్వాత శరణం. శరణం అంటే ఏంటి? శరణాగతిని ప్రసాదించేవాడు. అంటే ఏంటి? రెఫ్యూజ్ అంటారు దాన్ని, అంతే కదా, ఇచ్చేవాడు. సుహృతు. సుహృత్ అంటే మేలును కోరేవాడు, హితాన్ని కోరేవాడు, స్నేహితుడు. ప్రభవ ప్రళయ స్థానం. ఇంతకుముందు చెప్పాడు 7వ అధ్యాయంలోనే. అంటే పుట్టుక తర్వాత మరణం, ఈ రెండు కూడా నాలోనే జరుగుతాయి. ఎవరివి? జీవుళ్ళవి అని అర్థం. నిధానం. నిధానం. నిధానం అంటే సంపద. భూమి లోపల సంపద ఉంటుంది చూడండి, నిధి నిధానం అంటారే అది. అవ్యయం బీజం. నాశరహితమైనటువంటి బీజము నేను సర్వ ప్రాణులకి. ఇవన్నీ సర్వ ప్రాణులకి కలుపుకోవాలి, జగత్తుకు అంతటికి అని కలుపుకోవాలి. సో గతి అది. ఇప్పుడు సాధారణంగా మనిషికి ఒక్కొక్కళ్ళు ఒక చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకుంటారు, అవునా? చిన్న చిన్న లక్ష్యం అంటే ఏంటి? ఎవరి బుద్ధిని బట్టి వికాసాన్ని బట్టి వాళ్ళు ఏం కావాలనుకుంటావురా నువ్వు? నేను డాక్టర్ని కావాలనుకుంటున్నాను. ఇంకోడు నేను యాక్టర్ని కావాలనుకుంటాడు. అంటే ఇవన్నీ లక్ష్యాలే, చిన్న చిన్న లక్ష్యాలు, అవునా? చిన్న చిన్న లక్ష్యాలు. ఆ లక్ష్యం చేరుకున్న తర్వాత అయిపోతుంది ఇన్స్పిరేషన్. యాక్టర్ అయ్యానండి అయిపోయింది, డాక్టర్ అయ్యానండి అయిపోయింది, తర్వాత ఏముంది లక్ష్యం, అవునా? ఇవన్నీ చిన్న చిన్న లక్ష్యాల వల్ల మనిషి కొంతవరకే పురుషార్థం చేస్తాడు. పరిపూర్ణమైన తృప్తి కానీ అక్కడ ఇదేంటి పరిపూర్ణత కానీ రాదు. కానీ భగవంతుడే లక్ష్యం అన్నాడు, నేనే లక్ష్యం. ఎందుకని? ఈ లక్ష్యాన్ని అందుకుంటేనే మానవుడికి పరిపూర్ణత, పరిపూర్ణమైన తృప్తి, ఒక శాంతి లభిస్తుంది. మిగతా ఏ లక్ష్యం అందుకున్నా అది రాదుగా. ఎంత పెద్ద నాయకుడైనా సరే ఎంతసేపు తర్వాత మళ్ళీ మామూలే, మళ్ళీ పదవి విరమణ ఉంటుంది. ఈ గతి అనంతం, అనంతమైన. ఆయన పొందితే ఇంకేం కావాలి? ఇంకేం చేరుకోవాలి? పరిపూర్ణుడు కదా, సర్వము తానే ఉన్నవాడు. అది గతి. సో నా గతి ఏమిటి అని అనొద్దు, నా గతి పరమాత్మే. అవునా? అందరి గతి పరమాత్మే. భర్త. ఈ భర్త అనే పదము లౌకికమైన దృష్టితో చూడకూడదు. లౌకికమైన దృష్టితో దాని అర్థం వేరు. భర్త అంటే భార్య ఒకళ్ళు ఉండాలి, అదొక రిలేషన్. ఇక్కడ జగత్తుకి అంతటికి భర్త. జగత్తుకి భర్త అంటే ఈ మొత్తం జగత్తుని కూడా ఆధారమైన వాడు భర్త. అంటే భరించేవాడు, సపోర్ట్. మామూలుగా కుటుంబాల్లో కూడా భర్త అంటే ఎవరు? భార్యకి ఆధారంగా సపోర్ట్గా ఉండేవాడు అని అర్థం. మరి ఈ జగత్తుకి ఎవరు? ఆయనే, భగవంతుడే
ఆధారం. నిలబెడుతున్నాడు, అన్ని విధాలా నిలబెడుతున్నాడు. ఇప్పుడు చూడండి, జగత్తుకి ఆధారమైన వాడు నాకు ఆధారం, ఈ జగత్తు మొత్తానికి ఆధారం కదా. ఆయన నాకు ఆధారం. ఇంకేంటి, ఆధారం ఎప్పుడు పోదుగా. ఈ ఆధారాలన్నీ ఊడిపోతుంటాయి. ఏవి? ఇవి తాత్కాలికం. జగత్తుని మొత్తాన్ని భరించేటువంటి వాడు నాకు ఆధారం, చెదరదు. అవునా? అది కాబట్టి అందరికీ భర్త ఒకడే. ఓ, అందరు భార్యలేనా? అందరు భార్యలు. ఎందుకు? అందరిని ఆయనే భరిస్తున్నాడు, అందరు ఆయన పైనే ఆధారపడి ఉన్నారు కాబట్టి. అందుకే మీరాబాయి ఆవిడ కృష్ణుణ్ణే తన సర్వస్వంగా భావించింది. ఆవిడకి మరొక పురుషుడు లేడు ప్రపంచంలో, ఇంకొక పురుషుడు ఆవిడ దృష్టిలో లేడు. శ్రీకృష్ణుడే పురుషోత్తముడే అసలైన వాడు, మిగతా వాళ్ళందరూ ఆవిడ దృష్టిలో పురుషులు గారు. దీనికి ఒక మంచి కథ ఉంది. ఆమె ఈ అంతఃపురంలో, ఈ సమాజంలో ఇవన్నీ కూడా చాలా చాలా ఎదుర్కొన్నది, బాధలన్నీ. అందుకని హాయి బృందావనం వెళ్ళిపోయింది ఆవిడ. అక్కడైతే అందరూ భక్తులే ఉంటారని దృష్టితో అలా బృందావనంలో అఖండముగా కృష్ణుడిని స్మరిస్తూ కీర్తిస్తూ ఆవిడ కాలం గడుపుతూ ఉండే సమయంలో అక్కడ ఎవరో మహాత్ముడు లోకల్ గా ఉన్నారట బృందావనంలో ఆ రోజుల్లో. ఉంటే ఆమె సరే ఈయన కూడా మహాత్ముడు అనే కానీ చూడడానికి దర్శించడానికి వెళ్ళారు మీరాబాయి. వెళ్తే ఆయనేమో కబురు పెట్టి, అంటే నేను స్త్రీ ముఖం చూడను అన్నాడు. రానిలేదు ఆవిడ లోపలికి. రానివ్వకపోతే అప్పుడు ఆవిడ సరేలే, ఏం బాధపడలేదు, సరేలే, ఓహో ఆయన దృష్టిలో ఏమిటి ఒకళ్ళు స్త్రీ ఒకడు ఉన్నారా కదా. పురుషుడు అనేవాడు ఒక భగవంతుడే పరమ పురుషుడు, అవునా కాదా? ఆ పురుషుడే అంతటా ఉన్నాడు. కాబట్టి నేను స్త్రీ ముఖం చూడనంటే ఇంకో పురుషుడు ఒకడు ఉన్నాడనే? ఈయన పురుషుడు, మిగతా వాళ్ళు స్త్రీలనే? కాదు కదా. కాబట్టి పురుషుడు అంటే పరమాత్మే పురుషుడు. పూరయతీతి పురుష పురుషయనాతీతి పురుష. అసలు పురుషుడు పరమాత్మే. తాను పురుషుడిని అనుకుని అజ్ఞానంలో ఇంకో స్త్రీని చూడను అనుకుంటున్నాడు, అంతేగా. ఆ మాట తెలిసింది. తెలియగానే వెంటనే వచ్చేసి కాళ్ళకు దండం పెట్టి, అమ్మా మీరెవరో మహాజ్ఞానులు లేకున్నారన్నాడు. అంటే పరమ పురుషుడే పురుషుడు. అందుకే మీరు కీర్తనలో కానీ సాహిత్యంలో ఎక్కడ చూడండి పురుష అన్న పరమ పురుషుడు అంటారు. మిగతా వాళ్ళు సాధారణమైన పురుష దేహం ఉంటుంది అంతే. కానీ అన్ని పురముల్లో ఉండే పరమాత్మే అసలు పురుషుడు, అవునా కదా. పురుషయ్యనాథ్ అన్ని దేహంలో ఉండేవాడు పురుషుడు, అది అవునా. కాబట్టి ఆయన ఎవరు? ఇప్పుడు భరిస్తున్నాడు భర్త, అవునా. సో అందరికీ భర్త ఒక భగవంతుడు. కాబట్టి ఆ భర్తతో బంధంలే, వీళ్ళతో బంధాలు ఎక్కువ. ప్రభువు ఊరికే భర్తే కాదు, ఆయన ఏం చేస్తున్నాడు? శాసిస్తాడు. ప్రభు అంటే ఏం చేస్తాడు? శాసిస్తాడు, నియంత్రణ చేస్తాడు ఈ జగత్తు యావత్తుని. సో ఈ జగత్తుకు ప్రభు ఉన్నాడు, శాసించేవాడు ఉన్నాడు, నియంత్రించేవాడు ఉన్నాడు అనే భావం. సాక్షి, మామూలుగా ప్రభువులంటే శాసిస్తాడు, కానీ ఈయనెవరు? సాక్షిగా ఉంటూ చేస్తాడు. సాక్షి, జగత్తుకి సాక్షి, దాంట్లో ఆయనకి ప్రమేయం లేదు, సాక్షిగా ఉన్నాడు. నివాస, జగన్నివాస అంటారు చూడండి. అంటే జగత్తుకి ఎవరు నివాసమో, ఎవరు? ఇప్పుడు జగత్తుకి ఆయన నివాసం, జగత్ అంతా ఆయనలోనే ఉంది, ఆధారభూతమై ఉన్నాడు. మీ ఇల్లు ఎక్కడండి? మా ఇల్లు ఎక్కడ? శ్రీనివాసం. నివాసం అంటే శ్రీకి నివాసం, శ్రీ ఆయనలో ఉంటుంది కదా. కానీ నివాసం సర్వజనులకి నివాసం ఆయనే, భగవంతుడే, ఒక స్త్రీయే కాదు నివాసం. శరణం సుహృతు, శరణం శరణాగతిని
శరణం అంటే తెలుసు కదా, షెల్టర్. షెల్టర్ షెల్టర్ అంటే తెలుగులో ఏమంటారు? ఆశ్రయం. అది ఇప్పుడు నాకు ఆశ్రయం ఎవరిస్తారు అంటే ఆయనే ఆశ్రయాన్ని ప్రసాదిస్తాడు. అందుకే ఆయన్నే ఆశ్రయించమంటున్నాడు అక్కడ. ఆశ్రయమే భగవంతుడు అయినప్పుడు ఇంకెవరిని ఆశ్రయించాలి? భగవంతుడు ఆశ్రయిస్తే సర్వాధారమైనటువంటి ఆయన్ని ఆశ్రయించినట్లు. ఆశ్రయం శరణం. సుహృతు, ఇది 5వ అధ్యాయం చెప్పాడు. సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. ఇప్పుడు తల్లి, తండ్రి, తాత, ఇంకెవరు? స్నేహితుడు, భర్త, ప్రభువు, ఇన్ని సంబంధాలు ఆయన కదా. ఈ ఒక్కొక్కళ్ళు లేరు ఇక్కడ, అవునా? సర్వము అన్ని సంబంధాలు తానే. ఎక్కడి నుంచి పుట్టా నేను? ఆయనలో నుంచే. ఎక్కడ కలిసిపోతున్నాము? ఆయనలో. అందుకే నిధానం. ఈ నిధానం, నిధి అంటాం కదా. నిధులు అంటే ఎక్కడో ఉంటాయి, లోపల లోపల ఎక్కడో నిధులు భూమి లోపల ఉంటాయి. నిధులు ఉన్నటువంటి దేశం. అందుకే వెంకటేశ్వర స్వామిని అన్నమాచార్యులు కీర్తిస్తాడు. నిధియు నిధానము అంటాడు. నిధి నిధానం రెండు తానే, భగవంతుడే. అందుకే త్యాగరాజులు కూడా ఏమన్నారు? రాముడు సన్నిధే సుఖం. నిధి చాలా సుఖమా ఓ మనసా అని చెప్పు. నిజంగా చెప్పు, నువ్వు ఏది సుఖం? అవునా? కాబట్టి తరగని పెన్నిధి, తరగని పెన్నిధి. పెన్నిధి అన్నాడు. అందుకే దాన్ని పెద్దనిధి, తరగనిది భగవంతుడి యొక్క సన్నిధి. అవ్యయం బీజం. బీజం, బీజం అంటే ఏంటి? పుట్టుకకి మూలమైనది. అయితే మామూలుగా ఉండేటువంటివన్నీ నశించిపోతాయి, జీవుడికి ఆధారమైన బీజాలు. ఇది నశించినటువంటి బీజం. ఎప్పుడు పోతుగా లోపల ఉండే చైతన్యం అనేటువంటిది ఎప్పుడు నశించదుగా. ఈ జీవుళ్ళు పోతారు కానీ ఎప్పుడూ ఉంటుందని. సో ఇప్పుడు చూస్తే ఒక్కసారి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. ఏం ధ్యానం చేయాలి? ధ్యానం చేయాలంటే ఏం ధ్యానం? ఇదే, ఇవే. అవునా కాదా? ఒంటరిగా కూర్చొని ఏం తలుచుకోవాలి? ఊరికే నామం తిప్పితే సరిపోదు. అవునా? మెకానికల్ అయిపోతుంది. అది యాంత్రికం కాకుండా భావన కలగాలంటే నాకు తల్లి అయినా, నాకు తండ్రి అయినా, నాకు అత్యంత సన్నిహితుడు అయినా, ఈ భావన వల్లనే భగవంతుడి దగ్గర అవుతాడు. ఇదంతా సగుణమే అనుకోండి. సగుణం అయితే ఏమి కదా. ఈ ప్రాపంచికమైన వాటిల్లోంచి బయటపడాలంటే మార్గం ఏంటి? ఇదే. లేదు ఇవేం చేస్తే మాటిపాటికి లాగుతుంటాయి, పీకుతుంటాయి. అవునా కాదా? సో వీటిలోంచి బయటపడి డిటాచ్మెంట్ ఊరికే వస్తుంది ఏంటండి? రాదు. అవునా? ఒకవేళ అక్కడెక్కడ ఏదైనా వదిలొచ్చినా ఇంకో చోట ఇంకోటి పట్టుకుంటారు. దేన్ని పట్టుకోకుండా పరమాత్మనే పట్టుకుంటారు కదా. కాబట్టి ఇది స్మరణ, ఇది చింతన. నిరంతర చింతన ఎలా కలుగుతుంది? ఒక నామంతో బోరు కొట్టదా? బోరు కొడుతుంది మనిషికి, నిరంతరం చేయలేడు. అందుకని ఇవన్నీ కూడా ఏంటంటారు? డిఫరెంట్ పాయింటర్స్. ఇవన్నీ దీని కేంద్రం ఎవరు? ఒక భగవంతుడు కదా. శాస్త్రం చదివిన, వేదం భగవంతుడే, యజ్ఞం చేసిన అది భగవంతుడే. కాబట్టి తల్లి, తండ్రి వీళ్ళందరూ వీళ్ళేమనొద్దు, వీళ్ళగా ఉండనియండి. కానీ లోపల రిలేషన్ ఆయనతో పెంచుకోవాలి. ఎవరితో? భగవంతుడితో. అవునా? కాబట్టి అప్పుడు ఇవేమవుతాయి? సహజంగా భగవంతుడితో ఈ సన్నిహిత సంబంధం పెంచుకున్నప్పుడు హృదయపూర్వకంగా ఇవన్నీ ఏమవుతున్నాయి? ఇవి సడలిపోతాయి. తనకు సడలిపోవాలి. గోపికలు చేసింది అదే. వాళ్ళు ఎక్కడికి పోలేదు. ఏ యజ్ఞాలు, గానాలు, శాస్త్రాలు ఏమి చదవలేదు కదా. ఇంట్లో కూర్చొని అన్ని పనులు చేస్తూనే తనవాడిగా భావించారు కృష్ణుడు. భావించలే? కృష్ణుడిని పసిసేయుమమ్మ అన్నారు వాడు. అవును, నందబాలుడు వాడు కోరిన కోరిక కాత్యాయని వ్రతం చేసినప్పుడు ఏం కోరుకున్నారు? ఆయన్ని పతిగా చేయమని కోరుకున్నారు. వీళ్ళందరూ మరి వివాహిత స్త్రీలే, పెళ్ళైన వాళ్లే. మన కృష్ణుడిని పతిగా కోరుకోవడమే. కాబట్టి ఏ పతి ఎక్కడ? ఇదిగో ఇది జగత్పతి. అది మరి అదే కదా అసలు కోరుకోవాలి. చెప్తున్నాడు కదా, జగత్తుకి భర్త తానే, జగత్తుకి ప్రభువు తానే. ఆయనే కోరుకున్నారు. ఇంకెవరిని కోరుకోవాలి?
అది అక్కడ. ఇక తరువాత మరొక ముఖ్యమైన విషయం, ఈ సృష్టి, ఈ జగత్తు ఇదంతా నడుస్తుందంటే బాహ్య జగత్తు చూడండి, ఇవేవో సంబంధాలు, వ్యక్తికి కావలసినటువంటి సూచనలు. ఇంకా ఈ ప్రపంచం అంతా ఎలా నడుస్తుందండి, ఈ మొత్తం భూగోళం కానీ సమస్త గోళములు కానీ, భూగోళం సంగతి చూద్దాం, మిగతా గోళాలు మనకు అనవసరం, భూగోళం అయినా సరే ప్రస్తుతం కదా. మానవులు జీవిస్తున్నారు, అనేక వేల జీవరాశులు బ్రతుకుతున్నాయి, అవునా. జీవరాశులు బ్రతకాలంటే ఏం కావాలి? అన్నం వద్దా? ఇప్పుడు మాత మాత అన్నాడు కదా, నేను తల్లిని అన్నాడు కదా, జగత్తును పోషించట్లేదా? ఎలా పోషిస్తాడా ఆయన జగత్తు? ఒక్కొక్క చెట్టుకి వచ్చి నీళ్లు పోస్తాడా? ఒక చెట్టుకి నీళ్లు పోసినట్టు మరి ఎలా చేస్తున్నాడు, ఎలా కంట్రోల్ చేస్తున్నాడు దీన్ని చెప్పండి. తపామ్యహమహం వర్షం నిగృహ్ణామ్యత్సృజామి చ అమృతం చైవ మృత్యుశ్చ సదసత్యాహమర్జున. రెండు ముఖ్యమైనటువంటి కీస్ అంటే తెలుసుగా, తాళము చెవి, తాళపు చెవిని కీ అంటారు, అవునా. రెండు ముఖ్యమైన తాళపు చెవులు తన దగ్గర పెట్టుకొని దీన్నంతా కంట్రోల్ చేస్తున్నాడు ఆయన. అతి ముఖ్యం ఏమిటది? అహం తపామి, అహం వర్షామి, నిగృహ్ణామి, ఉత్సృజామి చ. నేను ఏం చేస్తున్నాను? ఎండనిస్తున్నాను, వేడినిస్తున్నాను. తపామి, తప అంటే వేడి, తపనుడు అన్నారు సూర్యుడు, అందుకే. అంటే నేను ఎండనిస్తున్నాను సూర్యుడిలాగా, సూర్యుడిలాగా. తర్వాత ఇంకా వర్షాన్ని నిగృహ్ణామి ఉత్సృజామి, వర్షాన్ని కురిపిస్తున్నాను, కురవకుండా ఆపుతున్నాను. కురిపించేవాడిని నేనే, కురవకుండా నిలిపేవాడిని. ఎండని ఎండని ఇచ్చేవాడిని నేను, వేడిని. తర్వాత అమృతం చ మృత్యుహు చ, అమృతము నేనే, మృత్యువు నేనే. సత్తు చ అసత్తు చ, సత్తు నేనే, అసత్తు నేనే. ఇవన్నీ పాయింటర్స్. కాబట్టి ఏం చేస్తున్నావు స్వామి నువ్వు? ఏం చేస్తున్నాను? ఈ మొత్తాన్ని నేను కంట్రోల్. ఎలా కంట్రోలు? రెండిటితో కంట్రోల్. ఎండ వాన, ఈ రెండు కూడా మొత్తం వాతావరణ పరిస్థితులన్నిటిని ఏం చేస్తున్నాయి? ప్రభావితం చేస్తున్నాయా లేదా? మనందరూ అనుభవం, బాగా అనుభవం. ఎండలు ఎక్కువైపోయినాయి అనుకోండి, మనం మాడిపోవట్లే, నీళ్లు ఉండవు, ఎక్కడ నీళ్లు దొరకవు, అవునా. చెట్లు అయితే ఉండవు, పశువులకు గ్రాసం ఉండదు. ఎండలు ఎక్కువైనప్పుడు ఎట్లా ఉంటుందండి? ఎంత బాధపడిపోతారు జనాలు, తప్పించిపోతారు, నీళ్లు దొరకవు. ట్యాంకర్లకు మాత్రం నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? ఇచ్చే కదా రావాలి. ఎలా ఉంటుంది జీవనం, అవునా. వర్షాల కోసం ఏం చేస్తారు? ఆరాట పడిపోతారా? వర్షాలు వచ్చాయి. ఏ వర్షాలు? సకాల వర్షాలు వచ్చాయా? రావు మనకి, అవునా. మరి ఏం వర్షాలు? సుడిగుండాలు, తుఫాన్లు, వర్షాలే, అవునా. సకాల వర్షములు ఉంటే ఆ దాని వేరు. వర్షాలు వచ్చాయి, ఆ వర్షాలు కూడా విపరీతమైన వర్షాలు వస్తే 10 రోజులు వరుసగా మునిగిపోయి అన్ని కొట్టుకుపోయేలాగా, ముంపులే, లేకపోతే అసలే పడవు, లేకపోతే విపరీతమైన ఎండ. ఇప్పుడు చూడండి, గ్లోబల్ వార్మింగ్ అంటున్నారా లేదా? మొత్తం ఇదంతా భూగోళం అంతా టెంపరేచర్ పెరిగిపోతుంది సహజంగా. ఎందుకు పెరుగుతుంది? మనం చేసిన పనే, మానవులు చేసిన పనే. చెట్లు గిట్లు కొట్టేసి అన్ని సిమెంట్ స్ట్రక్చర్, సహజమైంది లేదు ఎక్కడ, అందుకని పెరిగిపోతుంది. అందుకని సూర్యుడు రూపంలో ఉంటే ఎండనిస్తున్నాడు ఆయన. ఇంతకుముందు ఎండలు లేవు ఏంటండి? ఇంతకుముందు ఎండలు లేవా? ఉన్నాయి. ఏమో మరి ఇంతకుముందు లేదా? ఉన్నాయి, అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. ఎండనిచ్చేవాడు ఆయనే. అయితే ఎక్కువ ఎండలైతే జీవించలేడు,
మానవులు ఇదైపోతారు, భరించలేరు. వర్షం ఇచ్చేది ఆయనే. వర్షం ఎక్కువైనా భరించలేం, వర్షం లేకపోయినా భరించలేక ఇవన్నీ ఆయన కంట్రోల్లో పెట్టుకున్నాడు, మొత్తం తిప్పుతున్నాడు. ఇవన్నీ ఎవరి కంట్రోల్లో ఉన్నాయి? ఆయన కంట్రోల్లో ఉన్నాయి. మరి అట్లయితే కొంచెం మాకు అనువు కూడా తిప్పరాదు కాస్త. మాకు అనుగుణంగా వర్షం ఇచ్చి మాకు అనుగుణంగా వర్షం ఆపేయచ్చు కదా స్వామి, తాళం చెవి నీ దగ్గరే ఉంది కదా, కొంచెం చేయొచ్చుగా. నువ్వు నాకు అనుగుణంగా ఉండు. ఆయన ఒక శాసనం పెట్టాడు జగత్తులో, ఇలా నడుచుకో ఇలా నడుచుకో అని మానవులకి చెప్పాడు. మానవులు ఆ రకంగా నడుచుకుంటారా? లేదు. నువ్వు ఈ శాసనానికి ఏవం ప్రవర్తితం చక్రం చెప్పాడుగా. ఈ సృష్టి చక్రం ఉంది, ఒక విధానం ఉంది, జీవితం ఇలా బ్రతకాలని చెప్పాడు. నేను అలా బ్రతకకుండా తనకు అనుకూలంగా దేవుడు ఉండాలనుకుంటాడు. నువ్వు సృష్టికి వ్యతిరేకంగా పోతున్నావు, సృష్టి ధర్మానికి వ్యతిరేకంగా పోతున్నావు. అవునా? కాబట్టి ఏం చేయాలి అప్పుడు? దానికి ఆయన కీ తిప్పేస్తాడు. ఆయన ఒక్కొక్కళ్ళకి మాట్లాడు, కీ తిప్పుతాడు, అయిపోతుంది. అంతే. ఇది ఏం జీవుడికి అర్థమే కాదు. ఎందుకు ఇలా పడుతున్నాయో అర్థం కాదు. అవునా కాదా? ఎందుకు ఇలా ఎండలు వస్తున్నాయో అర్థం కాదు. ఆయన తిప్పుతున్నాడు అక్కడికి. ఏమికి? ఒకటి ఎండ, రెండు వాన. ఈ రెండిటి వల్ల మొత్తం అన్ని రెండిటిపైన ఆధారపడి ఉన్నాయి. చూడండి కావాలంటే. ఏది? భౌగోళిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు దీనిపైన ఆధారపడి ఉన్నాయి. అవునా కాదా? మానసిక పరిస్థితులు కూడా ఇంకా మాట్లాడితే. అవునా కాదా? వరుసగా వారం రోజులు మనకి మబ్బులేసి వర్షం వచ్చింది అనుకోండి, ఎట్లా ఉంటుంది? డల్. అవునా? డల్గా ఉంటుంది. నార్మల్ ఎండ వస్తే అబ్బా ఎండ వచ్చింది, ఓ ఎక్కువ ఎండ వచ్చింది అనుకోడు, అవునా కాదా? వాడిపోతాడు మనిషి. అవునా కాదా? వడలిపోతాడు. మొత్తం సృష్టి అంతా, జంతువులు తప్పించిపోతాయి, చెట్లు ఇదైపోతాయి, మనుషులు ఇదైపోతారు, మాడిపోతారు. బాబా ఏంటంటే మల మాడిపోతున్నాడు. అవునా కాదు? ఇది బాధాకరం. భౌతికమైన పరిస్థితులు, మానసికమైన పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, ఇంకేమిటి సర్వము. పారిశ్రామిక రంగం, నీళ్లు లేకపోతే పరిశ్రమలు ఏం నడుస్తాయి? కరెంట్ ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు? అవునా కాదా? ఈ ఎండావాన సరిగ్గా లేకపోతే మొత్తం అన్నీ కూడా ఇదవుతాయి. మొత్తం అన్ని విషమం అయిపోతున్నాయి, సమతుల్యత ఉండదే ఉండదు. ఇంకొన్నాళ్ళు పోతే అట వాటర్ సోర్స్, నేచురల్ వాటర్ సోర్స్ ఎక్కడైనా ఉంటే దానికి పోలీసులు కాపలాగాల్సిన పరిస్థితి వస్తుందని. గన్మెన్. అంటే రాను రాను నీటి సోర్సెస్ తగ్గిపోతాయి. పైన కురవటం తగ్గిపోతుంది, లోపల నుంచి లాగుతున్నారు బోర్లేసి. 1000 అడుగులు పోతున్నారు ఇప్పుడు. అవునా? భూగర్భ జలాలన్నీ లాగేస్తున్నాం. లాగేస్తే పైనుంచి కురవటం తగ్గిపోతే ఏమవుతాయి? కురిసినా దాన్ని భూమి పీల్చుకోకుండా చేస్తున్నాం కదా మనమే. చేయట్లా? భూభాగం తగ్గింది, ఏమైంది? సిమెంట్ స్ట్రక్చర్లు పెరిగిపోయి పెరగట్లా, ఎక్కువ అయిపోతున్నాయి. కాబట్టి దీనివల్ల భూమి నీళ్లు పీల్చుకోవట్లేదు కదా. ఇప్పుడు 8 రోడ్లు వచ్చాయి, 6 రోడ్లు వచ్చాయి, రోడ్లు అంతా కాంక్రీట్. నీళ్ళు ఎక్కడ పీల్చుకుంటాయి చెప్పండి? నీళ్ళు పీల్చుకోకపోతే భూగర్భంలోకి నీళ్ళు ఎలా వస్తాయి చెప్పండి? కిలోమీటర్లు, 1000 కిలోమీటర్లు, ఎన్నో నేషనల్ హైవేస్ వేసి ఎంత పెద్ద రోడ్లు వేసుకొని తిరుగుతున్నాడు మజాగా. నీళ్ళు ఎక్కడ పోతాయి? ఎక్కడ డౌన్ ఉందో నీళ్ళన్నీ అక్కడికి పోతే వాళ్ళు ఏమైపోరు? మునగట్లే. అవునా? ఈ ఇంబ్యాలెన్స్ ఎవరు సృష్టించాడు? మనమే. ఇదేంటంటే ఆలోచన లేకుండా, ముందు చూపు లేకుండా, సృష్టి ఏమిటో తెలియక ఎవరు తోచినట్టు వాళ్ళు ప్లాన్లు వేసుకుంటారు. ఇండివిజువల్ గా, సమిష్టిగా, గవర్నమెంట్లు కూడా వాళ్ళకి ఇవన్నీ ఏం తెలుసు? ఏం తెలుసు? అవునా కాదా? కాబట్టి ఒకప్పుడు ఇది లేదు కదా. లేదు, అప్పుడు వర్షాలు బాగున్నాయి, నీరు భూమి పీల్చుకుండేది, ఎక్కడ చదివినా బావిలో నీళ్ళు వచ్చేది. ఇప్పుడు ఎక్కడ చదివినా నీళ్ళు రావు. ఎవరు చేస్తున్నారు ఇదంతా? మానవుడు చేసే అవివేకంతో, అజ్ఞానంతో చేసే పనులు. దీనికి తోడు సృష్టి చక్రం ఒకటి ఉంది కదా,
మానవుడి యొక్క భావాన్ని బట్టి ఈ సృష్టి కూడా రెస్పాండ్ అవుతుంది. అందుకు చెప్తున్నాడు, వర్షాలు కురిపించాలన్నా ఇది చేయాలన్నా నా చేతుల్లో, ఎండా నా చేతుల్లో. సో అప్పుడు ఏం చేయాలి? ఆ రెండు తాళం చేతులు పెట్టుకున్నాడు కాబట్టి ఆయనకి ఏం చేయాలి? నమస్కారం చేయాలి, ఆయన పట్టుకోవాలి, ఆయన్ని ఆశ్రయించాలి. పూర్వం అలా చేసేవాళ్ళు. ఎప్పుడైనా వర్షాలు లేట్ అయితే చాలా ఏం చేసేవాళ్ళు అంటేనే దేవాలయాల్లో అభిషేకాలు చేయడం ఏదో ఒకటి చేసేవారు, భగవంతుడే ఆశ్రయం. ఇప్పుడు నవ్వుతుంటారు, ఇప్పుడు నవ్వుతారు. నేను జపం చేసే వర్షం వస్తుందా, దేవుడికి ఇచ్చేసే వర్షం వస్తుందా, నవ్వుతుంటారు. ఇప్పుడు హేళన. నువ్వు సైంటిస్ట్ గురిపిస్తే వర్షం వస్తుందా? అది కదా, దేవుడే కదా చేసేదంతా. అది అమృతం చైవ మృత్యు, ఇది మంచి సూచన. అమృతము తానే, మృత్యువు తానే. మనకి ఏది ఇష్టం? మనకు అమృతమే కావాలి, కానీ రెండోది అక్కర్లేదంట. కానీ రెండు తానే. మృత్యువును లేకుండా చేయగలరా ఎవరైనా? చేయలేరు. కానీ అమృతం కూడా నేనే అంటున్నాడు కదా. సో ఇప్పుడు ఏంటి, రెండు నేనే ఎందుకు అంటున్నాడు? ఒకటి రెండు కాదు కదా ఎప్పటికీ, రెండు తానే ఎలాగవుతున్నాడు? ఈ జడమైనటువంటి అధిభూతం క్షరోభావ ఉంది కదా, అంటే ఈ భౌతికమైనటువంటివన్నీ క్షరం, అదంతా మృత్యువుకి లోను కావాల్సిందే. దీనికి ఆధారంగా ఉన్నటువంటి పరమాత్మ సచిదానందమైన పరమాత్మ అమృత స్వరూపం. సో మృత్యువుకి వెనకే ఉంది అమృతం, ఆధారం. ఈ మారిపోయే దానికి ఆధారంగా ఉన్నాడు. అందుకని మృత్యువుకు భయపడాల్సిన పనిలే. ఎందుకు వస్తుంది, అది రాని సహజం. అది మృత్యువు ఆయనే అయినప్పుడు పోకుండా ఉంటుందా? ఈ భౌతిక ఆయనది పోతాయి, మారిపోతాయి. మారిపోవడం మంచిది, మారిపోతే మళ్ళీ చాలా పనిష్మెంట్. మృత్యువు రాకపోతే ఎంత బాధ తెలుసా? ఏమవుతుంది మృత్యువు రాకపోతే? ఈ శరీరాలు ఇలా 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 వెళ్ళాడుకుంటే ఎంతకాలం శరీరాలు ఉండాలి అలా? అది పెద్ద భారం కదా. మరి ఎక్కువ కాలం బతికిన వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటో. ఎప్పుడు తీసుకుపోతాడ్రా దేవుడా అనుకుంటుంటారు. దీంట్లో ఉండలేక విసుగుస్తుంది. ఇది క్షీణించిపోతుంది. అందుకే మృత్యు కూడా మంచిదే. మంచి కొత్త ఫ్రెష్ బాడీ వస్తుంది. ఏమైంది? పొద్దుపోయి. మృత్యువు కావాలి, మార్పు కావాలి. అమృతము దానే. సో ఏది కావాలని మృత్యువు ఎలాగో తప్పదు, అమృతం మాత్రం కోరుకుంటేనే వస్తుంది. అది ప్రయత్నం చేస్తేనే వస్తుంది. అమృతం అంటే మరణము లేని, మార్పు లేని, మార్పులకు ఆధారంగా మార్పు లేనిది ఉంటుంది ఎప్పుడు. ఇదంతా మృత్యువే, మరణంతో కూడుకున్నది. అవునా? ఆయన ఒక్కడే మృత్యువుకు అతీతం పరమ. సో రెండు తానే కాబట్టి రెండింటిని అంగీకరించాల్సిందే. సత్తు అసత్తు. ఈ సత్తు అసత్తానికి చాలా అర్థాలు ఉన్నాయి. ఒకటి సత్ అంటే ఉనికి, అసత్ అంటే ఉనికి లేనిది అని అర్థం. ఉనికి లేనిది. ఇంకో సత్ అంటే స్థూలము సూక్ష్మము అని ఒక అర్థం. స్థూలము సూక్ష్మం. అదేంటి సత్తు అసత్తు అంటే ఉన్నది లేనిది. ఉన్నవాడు అంటే బాగానే ఉంటుంది, భగవంతుడు ఉన్నాడు. లేనివాడు కూడా ఆయన ఆయనకు ఉనికి లేదా అంటే స్థూలమైనటువంటి జగత్తుగా మన కంటికి కనిపిస్తోంది. అవునా? ఇది ఉనికి ఉంది మనకు తెలిసింది. అసత్ అంటే స్థూలముగా ఉనికి ఉండదు. ఇప్పుడు మన లోపల ఆలోచనలు ఉన్నాయి, మన లోపల భావాలు ఉన్నాయి. అది మీకు బయటకు వచ్చి కనిపిస్తుందా? కనిపిస్తుందా? దీన్ని అసత్ అంటాడు. అవునా? దీన్ని అసత్ అంటారు. కాబట్టి స్థూలమో సూక్ష్మం ఒక రకంగా. స్థూలమైన ఉనికి సూక్ష్మమైన ఉనికే. అసత్ అంటే కుందేటి కొమ్ములాగా అసలు లేనిదని కాదు. అంటే భగవంతుడు లేడు, నేను లేనని చెప్పుకుంటున్నాడు అనొద్దు. నేను లేని వాడిని నేను అంటలేదు అక్కడ. అసత్ అంటే స్థూలమైనటువంటి ఉనికి కాదు, త్రికాల బాధితమైనటువంటి సత్తు నేనే. ఈ మారిపోయేటువంటివి అది కూడా నేను, రెండు తానే. అవ్యక్తం వ్యక్తం అని కూడా అంటారు దీన్ని.
ఇంతకుముందు జీవుళ్ళు వ్యక్తం నుంచి అవ్యక్తం, అవ్యక్తం నుంచి వ్యక్తం అన్నారు కదా. వ్యక్తం అయ్యేది సత్తు, అసత్ అదేమో అవ్యక్తం. సో ఇప్పుడు వ్యక్తావ్యక్తములు తానే కదా, స్థూల సూక్ష్మములు తానే చెప్పారు. సో ఇవన్నీ ఈ శ్లోకాలు ఇది జగత పిత అక్కడి నుంచి మాతాధాత పితామహ ఇవన్నీ కూడా భగవంతుడిని స్మరించుకోవడానికి, భావన చేసుకోవడానికి ఆయన సూచనలు ఇచ్చాడు. అంతేగా సృష్టిని స్థితికారకుడుగా ఎలా ఈ సృష్టిని నిలబెడుతున్నాడు అది కూడా సూచనలు.